వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధికార పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు పోరు సాగుతుంది. ఈ రెండు పార్టీలను రేవంత్ సర్కార్ ఒంటి చేత్తో ఓడిస్తూ ముందుకు సాగుతోంది. కానీ సొంత గూటిలో పెరుగుతున్న వేరు కుంపటిని మాత్రం గ్రహించలేకపోతుందని టాక్ వినిపిస్తుంది. పార్టీలో ఏం జరిగినా సీఎం రేవంత్కు తెలియకుండా మాత్రం ఉండదు. అయినా సైలెంట్గా ఎందుకుంటున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న. ఇంతకీ అంతలా పార్టీలో ఏం జరుగుతోంది అంటే ఓ సంచలన పరిణామమే చోటు చేసుకుందని చెప్పాలి. ఒకప్పుడు పార్టీ అధికారంలోకి రావడం కోసం కలిసి పనిచేసేవారే ఇప్పుడు సర్కారుపై బుసలు కొడుతున్నారు. ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై వ్యతిరేకతను చూపిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ పెట్టినట్లుగా సమాచారం. పనులు కాకపోవడంపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్గానే ఈ సమావేశం అయ్యారని సమాచారం. అయితే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్లో 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారన్న విషయం తెలిసి సీఎం రేవంత్ రెడ్డి టీం అవాక్కయిందని తెలుస్తోంది. మీటింగ్కి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేల మీద నిఘా వర్గాలు ఆరా తీశాయని చెబుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంతం పట్టి మరి అనిరుద్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో అనిరుద్ రెడ్డి నిర్వహించిన సమావేశం వెనక కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం ఉందనే టాక్ నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డికి తెలియకుండా, ఆయనకు సమాచారం ఇవ్వకుండా అనిరుద్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరని పాలమూరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కొంతకాలంగా అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ టార్గెట్గానే ఆయన తీరు ఉందనే చర్చ నియోజకవర్గాల్లో సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేనే ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరవేయడం కలకలం రేపుతోంది. సీనియర్ మంత్రి డైరెక్షన్లోనే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారా, లేక వీరి వెనక వేరే ఎవరైనా ఉన్నారా? ఈ సమావేశం కావడం ఎంతవరకు నిజమనేది తెలియాలంటే ఆ ఎమ్మెల్యే బయటకు వచ్చి చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే.